ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 101, 102, 103 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు, దానిలో దాగి ఉన్న లలిత సహస్రనామాలు, వాటి యొక్క తాత్పర్యం గురించి ఈరోజు లలిత సహస్రనామంలో 101వ శ్లోకం. కాళరాత్రాది శక్తౌద వృధా స్నిగ్నోదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్రాది శక్త్యో వృధా స్నిగ్నోదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. అనగా కాళరాత్రాది శక్త్యోగ్నుత అంటే ఇది మొత్తం ఒకటే నామం. దీని యొక్క అర్థం కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది అమ్మ అనే అర్థం. స్నిగ్నోదన ప్రియ అనగా నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలిగినది అమ్మ అనే అర్థం. మహావీరేంద్ర వరద అనగా శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది అమ్మ అని అర్థం. రాకిణ్యంబా స్వరూపిణి అనగా రాకిణీ దేవత స్వరూపిణి అమ్మ అని అర్థం. ఇప్పుడు 102వ శ్లోకం అలాగే దాని యొక్క అర్థం తెలుసుకుందాం. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది బిరావృత. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది బిరావృత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మణిపూరాబ్జ నిలయ అనగా మణిపూర పద్మములో వసించినది అమ్మ అని అర్థం. వదనత్రయ సంయుత అనగా 3 ముఖములతో కూడి ఉండునది అమ్మ అని అర్థం. వజ్రాది కాయుధోపేత అనగా వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది అమ్మ అని అర్థం. డామర్యాది బిరావృత అనగా డామరము అదిబి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది అమ్మ అని అర్థం. ఇప్పుడు 103వ శ్లోకం నేర్చుకుందాం. రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. రక్తవర్ణ అనగా ఎర్రని రక్తవర్ణంలో ఉండునది అమ్మ. మాంసనిష్ట అనగా మాంసధాతువును ఆశ్రయించి ఉండునది అమ్మ అని అర్థం. గూఢాన్న ప్రీత మానస అనగా గూఢాన్నములో ప్రీతి కలిగినది అమ్మ. సమస్త భక్త సుఖద అనగా అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది అమ్మ అని అర్థం. లాకిన్యంబా స్వరూపిణి అనగా లాకినీ దేవత స్వరూపముగా నున్నది అమ్మ అని అర్థం. రోజు మనం ఈ వీడియోలో 101, 102, 103 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు, దానిలో దాగి ఉన్న లలిత సహస్ర నామాలు తెలుసుకుందాం. తర్వాత 3 శ్లోకాలతో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.